హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసే ఉంటారు కదా. ఎలాంటి పప్పు నానపెట్టకుండా ఇన్స్టాంట్గా పెసరట్టు ఎలా చేయాలో వీడియోలో చూద్దాం రండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. 3 గిలాసుల బియ్యానికి 1 గిలాస పెసలు అలాగే 1 గిలాస మినపగుండ్లు మనం పిండిలాగా పట్టించేసుకోవాలి. మనకు కావలసినంత పిండి తీసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దోశలాగా వేసేసుకొని దాని మీద కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనం నానబెట్టి చేసిన దోశలు ఎలా ఉంటాయో దానికన్నా టేస్టీగా ఉంటాయి. ఇందులో దోశలో కావాలంటే ఆలు కుర్మా పెట్టేసుకొని అయినా తినచ్చు. మనం ఆనియన్స్తో అయినా ఆనియన్ దోశలాగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా అది చట్నీలో పెట్టేసుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరిన్ని న్యాచురల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.